ఫ్రెండ్స్ ఈ మధ్య సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ అనేది చాలా వరకు పెరిగిపోయినాయి. నేను చెప్పడం అనే కాదు, మీరు కూడా బయటికి వెళ్ళి ఒకసారి తెలుసుకోండి. ఒక్కొక్క బ్యాంక్లో మినిమం బ్యాలెన్స్ మంత్లీ 10,000, 20,000, 40,000, 50,000 కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఈ మినిమం బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయగలిగితే ఓకే, మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి లేకపోతే దానిపైన అవగాహన లేక అనుకోకుండా మీరు మినిమం బ్యాలెన్స్ కనుక మెయింటైన్ చేయలేరు అనుకోండి, సో మీకు అనవసరమైన ఛార్జెస్, అనవసరమైన పెనాల్టీస్ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. సో చాలామంది వీటి ద్వారా సఫర్ అవుతున్నారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జనాలు ఫేస్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికీ కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది జనాలకి. ఇది పేరుకు జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్, కాకపోతే ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినన్ని ఫీచర్స్, ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినన్ని బెనిఫిట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ జనాలకైతే ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా కానీ మీకు సేవింగ్స్ అకౌంట్ లాగానే ఏటీఎం కార్డు వస్తుంది, చెక్ బుక్ కూడా వస్తుంది. అండ్ మీరు బ్యాంక్ నీడ్స్ కూడా, అంటే మీరు మనీ డిపాజిట్ చేయాలన్నా, మనీ విత్డ్రా చేసుకోవాలన్నా కానీ మీరు బ్రాంచ్కి వెళ్ళి అన్ని సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎట్లాంటి చేంజెస్ ఉండవు, ఆల్మోస్ట్ మీకు సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్ యూజ్ చేసుకున్నట్లే ఉంటుంది. సో ఎవరికైతే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఎక్కువ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఇబ్బంది అవుతుందో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సో ఈ వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, సో ఇందులో ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి మీకు, ఇవన్నీ కూడా నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని కంప్లీట్గా చూడండి, కంప్లీట్గా చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్గా అర్థమవుద్ది. ఇందులో ఉన్న బెనిఫిట్స్ అవన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటాయి. సో కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి, అవసరం ఉన్న వాళ్ళు అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఇంటి దగ్గర ఉండి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో మీ మొబైల్ ద్వారానే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అప్లై చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసా, దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వీడియో అనేది కంప్లీట్గా చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి నేను అప్లోడ్ చేసిన కొద్దీ. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తా. సో అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కమెంట్ బాక్స్లో కూడా ఉంటుంది లింక్. ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న పేజ్కి వస్తారు. సో జస్ట్ మీరు ఇక్కడ ఓపెన్ యువర్ అకౌంట్ నౌ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్నే మీ అకౌంట్ నెంబర్గా సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ముందర 15 అని వచ్చేస్తుంది, తర్వాత మీ మొబైల్ నెంబర్ అకౌంట్ నెంబర్గా వస్తుంది. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఈ విధంగా మీకు 15 అండ్ మీ మొబైల్ నెంబర్ ఈ విధంగా వచ్చేసి అవైలబుల్ అని చూపిస్తుంది. సో మీ అకౌంట్ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్గానే వచ్చింది అన్నట్లు. సో ఇక్కడ ఐహెర్ బాక్స్ అనేది ఆటోమేటిక్గా టిక్ చేసి ఉంటుంది, టిక్ చేసి ఉండనివ్వండి. జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఐగ్రీ బాక్స్ టిక్ చేయండి. టిక్ చేయగానే మీకు ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ ఓటీపీ అని వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి మరొక ఓటీపీ వస్తుంది, ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా కంటిన్యూ అని వస్తుంది, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి, మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆక్యుపేషన్, మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంట్, హౌస్ వైఫ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. లైన్ ఆఫ్ బిజినెస్ దగ్గర మీరు ఇన్ కేస్ బిజినెస్ సెక్టర్లో ఉంటే మీ బిజినెస్ ఏ కేటగిరీకి సంబంధించింది, దేనికి సంబంధించిన సెలెక్ట్ చేసుకోండి. మీ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీరు ఎంత సంపాదిస్తారో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీ ఆధార్లో ఉన్నట్టు ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది. సో ఈ అడ్రస్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మై కరెంట్ అడ్రస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆధార్ అడ్రస్. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇది ఆధార్ నుంచి అడ్రస్ తీసుకొని ఇచ్చింది కదా. కొంతమంది ఆధార్ అడ్రస్ ఒక దగ్గర ఉంటుంది, ఇప్పుడు ఉంటున్న అడ్రస్ ఒక దగ్గర ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఈ టిక్ బాక్స్ టిక్ చేసి ఇప్పుడు మీరు ఉంటున్న అడ్రస్ ఎంటర్ చేయండి. లేదు ఆధార్ అడ్రస్ ఒకటే, నేను ఉంటున్న అడ్రస్ ఒకటే అని అనుకున్నట్లయితే మీరు ఈ టిక్ బాక్స్ అనేది టిక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నామినీ డీటెయిల్స్, మీరు మీ బ్యాంక్ అకౌంట్కి నామినీ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, తర్వాత యాడ్ చేసుకుంటా అంటే ఈ టిక్ బాక్స్ టిక్ చేయండి, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు యాడ్ చేసుకుంటా అంటే మీరు ఎవరినైతే నామినీగా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. వాళ్ళు మీకు ఏమవుతారనేది సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఇచ్చేయండి. అండ్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఈ 3 కూడా నో అనే ఉంటుంది. సో వీటిని దేన్ని కూడా టచ్ చేయకండి, నో అనే ఉండనివ్వండి. అండ్ ఇక్కడ మీ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఏదైతే ఉంటుందో, మీ దగ్గర ఉన్న సిటీలో ఉన్న బ్రాంచ్, సో ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు కావాల్సిన దగ్గర ఉన్న బ్రాంచ్ని. తర్వాత కిందకి స్క్రోల్ చేయండి, ఇక్కడ కూడా ఏది కూడా టచ్ చేయకండి. ఇక్కడ జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇండస్ఇండ్ అనే కాదు, ఏ బ్యాంక్ అయినా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఈ వీడియోలో నేను ఇండస్ఇండ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఇండస్ డిలైట్ ఏఎంఎఫ్ అని చెప్పి ఈ విధంగా మీకు అక్కడ రావాలి. ఇన్ కేస్ ఈ విధంగా రాక వేరేది వచ్చింది అనుకోండి, మీరు ఇక్కడ సైడ్ కి స్క్రోల్ చేస్తే ఇండస్ డిలైట్ ఏఎంఎఫ్ అని వస్తుంది. అది వచ్చిన తర్వాత ఈ టిక్ బాక్స్ అనేది టిక్ చేసుకోండి. డైరెక్ట్ ఓపెనింగ్ లోనే వస్తే జస్ట్ ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేయండి, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, ఇక్కడ ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేదు. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కూడా 0 అని
మెన్షన్ చేశారు. జస్ట్ ఇనిషియల్ ఫండింగ్ అనేది కొన్ని ఏరియాస్లో 5,000 ఉంది, కొన్ని ఏరియాస్లో 5,000 కంటే తక్కువ చేసినా ఓకే. ఇనిషియల్ డిపాజిట్ అంటే ఏంటి అని అంటే అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మీరు కొంత మనీని డిపాజిట్ చేయాలి. 5,000 2,000 మీకు అక్కడ ఎంత చూపిస్తే అంత డిపాజిట్ చేయాలి. వన్స్ మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత, ఇవాళ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, రేపు పొద్దున్నలోపు అకౌంట్ యాక్టివేట్ అయింది అనుకోండి, రేపు పొద్దున మళ్ళీ మీరు ఆ మనీ అనేది విత్డ్రా చేసేసుకోవచ్చు ఫోన్పే నుంచి కానీ, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు జస్ట్ అకౌంట్ ఓపెనింగ్ కోసం ఈ మనీ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కింద డిలైట్స్ మాస్టర్ కార్డ్ అని డెబిట్ కార్డు ఉంటుంది, వీసా గోల్డ్ విర్చువల్ కార్డ్ అని ఉంటుంది. ఇవి రెండు ఏంటంటే డిలైట్ మాస్టర్ కార్డ్ అంటే మీకు ఏటీఎం కార్డ్ అనేది ఫిజికల్గా బై పోస్ట్లో వస్తుంది, దానికి 590 రూపీస్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో ఈ బ్యాంక్లో డెబిట్ కార్డుకి 590 అనే కాదు, మీరు ఏ బ్యాంక్ తీసుకున్నా కానీ డెబిట్ కార్డుకి ఖచ్చితంగా ఫీజు అనేది ఉంటుంది. అండ్ వీసా గోల్డ్ విర్చువల్ కార్డ్ అంటే ఏంటి అని అంటే ఓన్లీ ఆన్లైన్లో యాప్లో మాత్రమే, ఇండస్ఇండ్ యాప్లో మాత్రమే మీకు డెబిట్ కార్డ్ అనేది చూపిస్తుంది. ఫిజికల్ కార్డ్ అనేది, ప్లాస్టిక్ కార్డ్ అనేది ఇంటికి బై పోస్ట్లో రాదు, దీనికి ఎలాంటి ఛార్జ్ ఉండదు. సో నేను ఫిజికల్ కార్డ్ బయట యూజ్ చేయను, నాకు ప్లాస్టిక్ కార్డ్ అవసరం లేదనుకుంటే మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఎట్లాంటి ఛార్జ్ లేదు. లేదు నాకు ఏటీఎం కార్డ్ అవసరం ఉంటుంది, ఫిజికల్ కార్డ్ కావాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మొబైల్ బ్యాంకింగ్ కోసం యూజర్ నేమ్ ఎంపిన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు ఇండస్ఇండ్ యాప్లో లాగిన్ కావాలి కదా మీ బ్యాంక్ అకౌంట్. సో దానికోసం ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ దగ్గర మీరు యూజర్ నేమ్ ఏదైతే మీకు గుర్తుండేది ఉంటుందో అది సెట్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అది అవైలబుల్ అని రావాలి. ఈ విధంగా అవైలబుల్ అని వస్తే మీరు అది సెట్ చేసుకోవచ్చు. అవైలబుల్ అని రాకపోతే మీ పేరు అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ఎంటర్ ఎంపిన్ దగ్గర ఈ రెండు బాక్సుల్లో కూడా మీకు గుర్తుండే ఎంపిన్ అనేది ఎంటర్ చేసుకోండి. తర్వాత జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్లో ఉన్నట్లు మీ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఒకసారి చూసుకొని కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ టిక్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ అని వస్తుంది, యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇనిషియల్ ఫండింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, కొంతమందికి 2,000 చూపిస్తుంది, కొంతమందికి 5,000 చూపిస్తుంది. మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. సో అక్కడ మీకు ఏదైతే అమౌంట్ చూపించిందో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి జస్ట్ ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేయండి. సో మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్న అమౌంట్ అనేది యూపీఐ ద్వారా అయితే మీకు ఈజీగా ఉంటుంది. యూపీఐ అంటే ఫోన్పే ద్వారా మీరు డిపాజిట్ చేసేస్తే అయిపోద్ది. డెబిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. బట్ యూపీఐ అనేది అందరికీ ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. సో యూపీఐ సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే అన్నీ వస్తాయి. సో మీ ఇష్టం ఉన్న దాని నుంచి పేమెంట్ అనేది చేయొచ్చు. ఫోన్పే అందరూ వాడుతున్నారు కాబట్టి సో ఫోన్పే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూపీఐ ఐడి దగ్గర మీ ఫోన్పే యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. యూపీఐ ఐడి తెలియకపోతే మీ ఫోన్పే ప్రొఫైల్ పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ యూపీఐ ఐడి వస్తుంది. ఆ యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో మీ ఫోన్పేకి మీరు డిపాజిట్ చేసే అమౌంట్ 2,000, 5,000 ఎంత చేస్తున్నారో అంత నోటిఫికేషన్ వస్తుంది పే చేయమని. సో అక్కడ పే నౌ పైన క్లిక్ చేసి మీరు ఫోన్పేకి సంబంధించిన ఎంపిన్ ఉంటుంది కదా, పాస్వర్డ్, అది ఎంటర్ చేసినట్లయితే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. తర్వాత మీరు వీడియో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో కేవైసీ అంటే మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు ఉండాలి, ఒక పెన్ను, పేపర్ ఉండాలి. మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ ఏజెంట్ అనేది కనెక్ట్ అయ్యి మీ సెల్ఫీ తీసుకుంటాడు, మీ ఒరిజినల్ పాన్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపించమంటాడు. అండ్ అట్లాగే లైవ్లో ఒక పేపర్ పైన సిగ్నేచర్ తీసుకుంటాడు, అంతే. సో ఇక్కడ చాలా మంది ఏం మిస్టేక్ చేస్తున్నారంటే మేము వీడియో కేవైసీ చేసుకోమని చెప్పి జస్ట్ ఇక్కడ స్కిప్ పైన క్లిక్ చేస్తున్నారు. స్కిప్ పైన క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది పూర్తిగా యాక్టివేట్ అవ్వదు. అండ్ మీకు ట్రాన్సాక్షన్స్ అనేటివి కూడా చాలా తక్కువ లిమిటేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ వీడియో కేవైసీ చేసుకోకుండా చాలా మంది కింద కామెంట్స్లోకి వచ్చి మేము 10,000 ట్రాన్సాక్షన్ చేయగానే మా అకౌంట్ బ్లాక్ అయింది అట్లా ఇట్లా మాట్లాడతారు. సో మీరు ఖచ్చితంగా వీడియో కేవైసీ చేసుకోవాలి. వీడియో కేవైసీ చేసుకుంటేనే లీగల్ కాబట్టి మీకు ట్రాన్సాక్షన్స్ అన్లిమిటెడ్గా అవుతాయి. కాబట్టి జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు వీడియో కేవైసీ కోసం కెమెరా పర్మిషన్, మైక్ పర్మిషన్ అడుగుద్ది. సో జస్ట్ అలో చేసేయండి. అలో చేసేసిన తర్వాత మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి వీడియో కేవైసీ ఏజెంట్ అయితే కనెక్ట్ అవుతాడు. సో ఇందాక చెప్పినట్లుగా సెల్ఫీ తీసుకుంటాడు, ఒరిజినల్ పాన్ కార్డ్ చూస్తాడు, ఒక పేపర్ పైన సిగ్నేచర్ అనేది తీసుకొని మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తాడు. వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అండ్ మీ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత 24 hours లోపు మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుద్ది. మీకు మెసేజ్ వస్తుంది. మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు మీ మొబైల్లో ఇండస్ఇండ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్లో ఇందాక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చారు కదా మీరు, అది ఎంటర్ చేశారంటే మీ అకౌంట్లోకి లాగిన్ అయిపోతారు. సో అక్కడ నుంచి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అమౌంట్ రిసీవ్ చేసుకోవచ్చు, అకౌంట్కి సంబంధించిన ప్రతిది కూడా మేనేజ్ చేసుకోవచ్చు, ఏటీఎం కార్డ్ చూడడం కానీ. సో అట్లాంటివన్నీ కూడా మీకు ఆ యాప్లో నుంచి చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎస్బీఐ యోనో ఉంటుంది, ఐసిఐసిఐ మొబైల్ ఉంటుంది కదా, వాటిలాగానే ఇండస్ఇండ్ యాప్ కూడా. సో ఇది కంప్లీట్ ఇండస్ఇండ్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకునే ప్రాసెస్ అండ్ దీని ద్వారా మీకు వచ్చే బెనిఫిట్స్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో కానీ, అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి. సో మన నుంచి మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.